హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈవీఎంలు ఈ దేశంలో చాలా పెద్ద చర్చ. ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ పైన ప్రజలకు అనుమానాన్ని రేకెత్తిస్తున్న అంశం ఈవీఎంలు. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు మాట్లాడే మాటగా చాలామంది దీన్ని కొట్టేస్తున్నప్పటికీ ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశ ప్రజలందరి మస్తిష్కాల్లోనూ ఒక అనుమానపు బీజాలు నాటేందుకు కారణమైంది. ఈ ఎన్నికల ఫలితాలు నిజమేనా అని సామాన్యుడు అనుకునేలా చేసింది. ఈ దేశంలో చాలా చోట్ల ప్రజలు ఓట్లేసిన ప్రజలు మేము ఓట్లేసా, మా ఓట్లు కనపడట్లేదు, మా ఊర్లో ఇన్ని ఓట్లేసా, మా ఓట్లు కనపడట్లేదు అంటూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి కనపడుతోంది. సో మళ్ళీ మాక్ పోలింగ్ పెట్టుకొని మా ఊర్లో ఒరిజినల్ రిజల్ట్ ఇది అంటూ మహారాష్ట్రలో కొంతమంది సుప్రీంకోర్టు దృష్టికి కూడా వెళ్ళారు. సో ఈవీఎంలో వచ్చిన ఓట్లు మా ఊర్లో మేము ఇచ్చిన ఓట్లకు సంబంధం లేకుండా ఉన్నాయి అంటూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేకం జరుగుతూ ఉన్నాయి. అదే దాంతోపాటు ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 6 గంటలకు ఉండే పోలింగ్ పర్సెంటేజ్ తెల్లారేసరికి ఒక 7-8%, 10% పెరుగుతుంది. ఇవి కూడా ఎన్నికల వ్యవస్థపైన, ఎన్నికల నిర్వహణపైన అనుమానాలను రేకెత్తిస్తూ ఉన్నాయి. దీనికి కాస్త ముందుగా ఎన్నికల కమిషనర్లకు సంబంధించిన ఇంటిగ్రిటీ పైన, ఎన్నికల కమిషనర్లకు సంబంధించిన నిబద్ధత పైన కూడా అనేక అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎన్నికల కమిషనర్లు గతంలో టీఎన్ శేషన్ టైంలో ఒక్కలే ఉండేవాళ్ళు, ఆ తర్వాత ముగ్గురుగా మార్చారు. ముగ్గురుగా ఎందుకు మార్చారంటే ఒక్కరే ఉంటే మోనోపలి అవుతుంది, వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది కాబట్టి ముగ్గురిని చేర్చింది కాంగ్రెస్ సర్కారు అంటూ అప్పుడు విమర్శలు కాంగ్రెస్ పార్టీ సర్కారు ఎదుర్కొంది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చే నిబంధన ఇంతకుముందు మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటి అంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంబంధం లేకుండా గతంలో ఉండే సిస్టమ్ ఏంటి అంటే ఎన్నికల కమిషనర్లను నియమించడానికి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నికల కమిషనర్ని నియమించే సాంప్రదాయం ఉండేది. దాన్ని ఎన్డీఏ సర్కారు పక్కన పెట్టేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని దీని నుంచి తప్పించి ప్రధానమంత్రి, క్యాబినెట్లోని సీనియర్ మంత్రి, ప్రతిపక్ష నేత కలిసి ఎన్నికల కమిషనర్ని నియమించాలి అంది. సో ప్రధానమంత్రి, క్యాబినెట్లోని సీనియర్ మంత్రి ఆబ్వియస్లీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక నిర్ణయాన్ని, వాళ్ళిద్దరూ ఒకే నిర్ణయాన్ని తీసుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. సో ప్రతిపక్ష నేత ఒక్కడ ఆర్గ్యూ చేయడం వల్ల ఇంక ఉపయోగం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరనుకుంటే వాళ్ళ ఎన్నికల కమిషనర్లు కావడానికి సంబంధించిన రిలాక్సేషన్ని ఈ సర్కార్ తీసుకొచ్చింది. తాజాగా ఎన్నికల నిర్వహణపైన అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఈవీఎంలో ఓట్లు, అలాగే వీవీప్యాట్లో ఉన్న స్లిప్లో ఉన్న ఓట్లు సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేయండి అంటూ దేశవ్యాప్తంగా అనేక మంది ఆందోళన చేస్తున్నారు. చాలామంది ఎన్నికల ముగిసిన తర్వాత కోర్టులో పిటిషన్లు వేస్తున్నారు, ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఇప్పటివరకు బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి, వాటిని క్లారిఫై చేయడానికి ఉన్న అవకాశాలు ఏంటి, వాటిని క్లారిఫై చేద్దాం అనే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఈవెన్ మీడియా ప్రశ్నలకు ఆన్సర్ చేసే పరిస్థితులు కూడా భారత ఎన్నికల సంఘం లేకపోవడం చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. ఎలక్షన్ కమిషన్ కనీసం అటువంటి ఒక క్వశ్చన్ కూడా తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. సుప్రీంకోర్టు గతంలో చెప్పిన దాన్ని ఫాలో అవడానికి కూడా ముందుకు రావట్లేదు. సుప్రీంకోర్టు గతంలో చెప్పిన మాట, ఎవరికైనా అనుమానాలు వచ్చినప్పుడు ఒక ఈవీఎంకి సంబంధించిన ఓట్లు, ఈవీఎంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, అలాగే వీవీప్యాట్లో ఉన్న స్లిప్లు ఎన్ని ఉన్నాయి, ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా చూడండి అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని మేము ఫాలో కాము అని ఎలక్షన్ కమిషన్ ఓపెన్గానే చెప్తూ వస్తుంది. తాజాగా మరొక ప్రమాదకరమైన నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. ఎలక్షన్ కమిషన్ తీసుకునే ఈ ప్రమాదకరమైన నిర్ణయం భారతదేశంలో ఎన్నికల నిర్వహణపైన మరిన్ని అనుమానాలు, మరింత బలమైన అనుమానాలు రావడానికి కారణమవుతుంది. తాజాగా తీసుకునే నిర్ణయం ఏంటంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వెబ్కాస్టింగ్కి సంబంధించిన డీటెయిల్సు, సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజు, అలాగే ఈవీఎం యంత్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, వీటన్నింటినీ కూడా బహిరంగంగా పంచుకోవడానికి సంబంధించిన అవకాశం లేకుండా ఒక క్లాజ్ని ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చింది. సో అంటే ఇప్పుడు దాన్ని ఎవరికి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ని, సీసీ ఫుటేజ్, వెబ్కాస్టింగ్, ఈవీఎంలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, ఈ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మేము బహిరంగంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, చూపించాల్సిన అవసరం లేదు, చూపించకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. దేనికోసం ఇది, ఎవరి కోసం ఇది, ఎవరిని కాపాడడం కోసం ఇది, ఏ రకంగా భారత ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేయడం కోసం, ఎవరి ప్రయోజనాల కోసం? ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా. సీసీ కెమెరా చూపించడం వల్ల ఓటు ఎవరికి వేస్తున్నారో తెలియదు కదా. భారత ఎన్నికల వ్యవస్థలో ఓటు రహస్యంగా వేసేది, అది రహస్యంగానే ఉండాలి, ఒప్పుకుందాం. బట్ వెబ్కాస్టింగ్ బయటికి తెలిస్తే అక్కడ ప్రాపర్గా జరుగుతుందా లేదా, రిగ్గింగ్ అవుతుందా, బెదిరింపులు అవుతున్నాయా, బూత్ ట్యాంపరింగ్స్ అవుతున్నాయి, ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ప్రజలకు ఉంటుంది కదా. సీసీ ఫుటేజ్ ద్వారా అదంతా తెలుసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా. అదేమీ లేకుండా మీ చేతిలోనే పెడితే, మీరు ఇంకెవరి చేతిలోనే మీ తలను పెడితే, మీ జుట్టును పెడితే ఇంకా ప్రజలకు తాము వేసిన ఓటు ప్రాపర్గా యూటిలైజ్ అయిందని అనుకునే అవకాశం ఎక్కడుంది? ఎవరి ప్రయోజనాల కోసం దీన్ని దాస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం ఇవి కనపడకుండా దాచేస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం ఇటువంటి నిబంధనలు తీసుకొస్తున్నారు?
ఇప్పటికే దేశవ్యాప్తంగా అనుమానాలు నెలకొని గందరగోళం ఉన్న టైంలో మీరు ఇంకా ఇటువంటి నిర్ణయాలు తీసుకొని మేము ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని బహిరంగంగా షేర్ చేసుకోము, బయటికి పోవడానికి వీల్లేదు అని చెప్తే ఈ అనుమానాలు ఉన్న వాళ్ళకి సంబంధించిన అనుమానాలని నివృత్తి చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని అనుకోవాలా? అనుమానాలని మరింత పెంచేలా పనిచేస్తుందని అనుకోవాలా? కాస్త బుర్ర కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇది అనుమానాలను పెంచే నిర్ణయంగానే కనబడుతుంది కదా. ఇది అధికార పార్టీకి ఊడిగం చేసే తరహా నిర్ణయంగానే కనబడుతుంది కదా. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఈవీఎంలను ఈజీగా ట్యాంపర్ చేయొచ్చు అని చెప్తున్నారు. అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నారు. అనేక డెవలప్డ్ కంట్రీస్ ఈవీఎంలు బదులు బ్యాలెట్ పేపర్ను వాడుతూ ఉన్నాయి. పైగా గతంలో ఈవీఎంలు వాడి వాటికి సంబంధించిన పనితీరు సరిగా లేదు అని ఒక నిర్ధారణకు వచ్చిన తరువాత ఇప్పుడు బ్యాలెట్లు వాడుతున్నాయి చాలా డెవలప్డ్ కంట్రీస్ ఈ దేశంలో. అటువంటి సందర్భంలో మనం బ్యాలెట్లు వాడకుండా మనం ఈవీఎంల దగ్గరే ఉంటున్నామంటే, ఈవీఎంలకు సంబంధించిన సమాచారాన్ని బయటికి రాకుండా దాస్తున్నామంటే, ఈవీఎంలను ఇంకా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నామంటే ఎలక్షన్ కమిషన్ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ఈజీగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ దేశంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు గొంతెత్తకపోతే, ప్రజలు మాట్లాడకపోతే, డెమోక్రటిక్ వాయిసెస్ రైజ్ అవ్వకపోతే ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిపోయే ప్రమాదం చాలా తొందరలోనే, చాలా దగ్గరలోనే కనపడుతోంది. సో ఎన్నికల కమిషన్ ఇటువంటి నిర్ణయాలని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. బ్రింగ్ బ్యాక్ బ్యాలెట్ తరహా ఉద్యమం ఈ దేశంలో జరగాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.